నమస్తే, వెల్కమ్ టు మూవీ ఫన్. నేను మహాలక్ష్మి నాయుడు. వైసీపీ కీలక నేత అలాగే జగన్కి అతి సన్నిహితుడిగా పేరు పొందిన విజయసాయిరెడ్డి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్పై విరుచుపడ్డారు. ఆయనకి లుకౌట్ నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన పరువుకి నష్టం కలిగిస్తున్నందుకు సీఎం చంద్రబాబుపై పరువు నష్టం దావా కూడా వేస్తామని హెచ్చరించారు. ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి జరుగుతున్నప్పుడు కూటమి పార్టీలోని డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్పై విజయసాయిరెడ్డి ప్రశంసలు కురిపించడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. మరి ఆ వివరాలేంటో చూద్దాం రండి. వైసీపీ కీలక నేత ఎంపీ విజయసాయిరెడ్డికి లుకౌట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఆయన స్పందించారు. బాబుకు పాలన చేతకాక ఇలాంటివి చేస్తున్నారని సీఎంపై విరుచుకుపడ్డారు. కాకినాడ పోర్టులో అక్రమాలు జరిగాయని అంటున్నారని తనను మధ్యలోకి తెచ్చి లుకౌట్ నోటీసులు ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు. నిజంగా అక్కడ అవినీతి అక్రమాలు బయటపడాలి అంటే సిబిఐ విచారణకు ఆదేశించాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు, లోకేష్ల మీద విరుచుపడుతూనే అదే సమయంలో డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ని మెచ్చుకునేలా మాట్లాడడం ఇక్కడ విశేషంగా మారింది. ఏపీలో పాలన చేయాలి అంటే చంద్రబాబు, లోకేష్ల కంటే కూడా పవన్ కళ్యాణ్ బెస్ట్ లీడర్ అవుతారని కితాబ్ ఇచ్చారు. మరి పవన్ కళ్యాణ్ని సడన్గా విజయసాయిరెడ్డి ఎందుకు పొగిడారు అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన తాను పవన్ని విమర్శించకపోవడానికి కారణం ఆయన తనకు మిత్రుడని చెప్పారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు చూస్తే పవన్ బెస్ట్ అంటున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఏపీలో చూస్తే కూటమి జనసేన ఉంది. కాకినాడ పోర్టు నుంచి అక్రమ బియ్యం పంపిణీ జరుగుతోంది అన్నది కూడా పవన్ లేవనెత్తిన ఇష్యూనే. ఆయనే స్వయంగా సముద్రంలోకి వెళ్ళి మరి అక్కడ షిప్ని తనిఖీ చేశారు. మరి పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఈ విషయంలో సీరియస్ యాక్షన్ కోరుకున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా దాని మీద ఫోకస్ పెట్టింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ బెస్ట్ అంటూ చంద్రబాబు మీద విమర్శలతో ఆడిపోసుకోవడం వెనుక ఏం వ్యూహం ఉందని అంటున్నారు. చంద్రబాబుని విమర్శించే క్రమంలోనే అదే కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ మంచి పాలన ఆయన కంటే ఇస్తారు అని విజయసాయిరెడ్డి చెప్పి ఉంటారని అంటున్నారు. ఇంకా కొసమెరుపుగా తమ అధినేత జగన్ ఇంకా మంచి పాలన ఇస్తారని కూడా విజయసాయిరెడ్డి అన్న మాటను గుర్తు చేసుకుంటున్నారు. సో ఆయన అన్న మాటల్లో బాబు టీడీపీనే గట్టిగా టార్గెట్ చేశారని అంటున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి నోటి వెంట పవన్ కళ్యాణ్ బెస్ట్ అన్నమాట రావడం మాత్రం రాజకీయంగా కొంత సంచలనం మారింది. విజయసాయిరెడ్డి జనసేనలోకి వెళ్లే ఛాన్స్ ఉందన్న వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే వైసీపీలో పలువురు కీలక నేతలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలతో ముందస్తు సమాచారం ఇచ్చారనిపిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి ఏమవుతుందో. యువ రాష్ట్రం ఏపీకి 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేరన్నారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఉందని వ్యాఖ్యలు చేశారు. అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి జనసేనాని అన్నారు. వైసీపీ సీనియర్ నేత ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మేరకు ఆసక్తికర ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడిని ఉద్దేశిస్తూ యువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేరన్నారు. నేషనల్ పాపులారిటీ, వయసు రీత్యా రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం పవన్ కళ్యాణ్కు మాత్రమే ఉందన్నారు. ఏపీలోని ఎన్డీఏ పార్టీల నాయకుల్లో అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి జనసేన అధినేత పవన్ అని కొనియాడారు. విజయసాయిరెడ్డి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై జనసేన శ్రేణులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.